श्रेष्ठानि श्रेष्ठानि प्रकटानि प्रकटानि देहि चित्तं सत्यं दक्षस्य दक्षस्य सुभगत्वमस्मे सुभगत् वेंकटरमण गोविंद जय श्री राम प्रजायते प्रजया पशुभिर्य एवं वेद हनुमान की बजरंग बली की राम लक्ष्मण जानकी जय श्री राम जय श्री राम। నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానిగా దాదాపు 4349 రోజులు పూర్తి చేసి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కాల సమయం మీద ఉండే ప్రధానమంత్రిగా వారు పనిచేసినటువంటి ఒక సమయాన్ని కూడా వారు దాటి ఈరోజు ఈ భారతదేశంలో అతి ఎక్కువ కాలంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక పుష్కర కాలాన్ని పూర్తి చేసినటువంటి నరేంద్ర మోదీ గారికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి మేమందరం కూడా అభినందిస్తున్నాము। ఆ దేవుడు అనుగ్రహం వారి మీద ఉండాలి, ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈరోజు మల్కాజ్గిరి ఆనంద్ బాగ్లో వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంలో వారికి హారతి, వారి యొక్క ఆరోగ్యానికి, వారికి మంచి ఒక లాంగ్ లైఫ్ అంటే ఒక జీవితము ఇంకా మంచిగా సేవ చేసేటటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలతో వారు ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పేసి ఒక దృష్టితో
ఈరోజు ఇక్కడ హారతి పూజలు ఇవన్నీ జరగడం జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో కార్యకర్తలు నాయకులు ఇదే విధంగా అన్ని గుళ్ళల్లో హారతులు ఇస్తూ ఉన్నారు. మన దేశము గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి సమయంలో మనం పోల్చుకుంటే నరేంద్ర మోదీ గారు ఈరోజు 12 సంవత్సరాల్లోనే దేశాన్ని ప్రపంచంలో అతి గొప్ప దేశంగా, ఒక ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి శక్తిగా మార్చినటువంటి వ్యక్తి. మరి ఆర్థికంగా వికసించినటువంటి భారతాన్ని వికసిత భారత్గా ఈరోజు వారు నిర్మాణం చేసేటటువంటి కళ ఏది ఉందో దాని అందరం కూడా మనము వారు ఆశీర్వదించాల్సిన, దేవుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది, ప్రజలు ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. వికసిత భారత్, అదేవిధంగా జన కళ్యాణ్ భారత్, అదేవిధంగా ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి ఒక ఆలోచనతో ఏదైతే నరేంద్ర మోదీ గారు దేశాన్ని తీసుకుపోతున్నారో ఆ దిశలో వారు మనందరూ కూడా నడుపుతారని, ప్రపంచంలో ఒక శక్తిశాలి దేశంగా వేరే దేశాలు మనను ఈరోజు ఆదరించేలాగానే భారతదేశానికి ఈరోజు ఆ స్థితి కలిగించినట్టే నరేంద్ర మోదీ గారు. కాబట్టి 12 సంవత్సరాలు మాత్రమే పూర్తయినాయి. ఇంకా 3 సంవత్సరాలు కాలం, 15 సంవత్సరాలు, దాని తర్వాత కూడా నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పేసి దేశ ప్రజల ఆకాంక్ష ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు వచ్చారు. వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.